I can't fall. ఎదలో దయాలయ నువ్వే. హలో ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ వీడియో ప్రీవ్యూ అనేది. వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఒక వీడియోకి ఒక కామెంట్ చేయండి. అలాగే మన కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బిట్ మార్క్ పేస్ట్ మరి ఎఫెక్ట్ పేస్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్, అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఈ వీడియో చేసే ముందుగా టెలిగ్రామ్ పేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ ఛానల్ మెయిల్ కొత్త భాషలో వర్షన్ అయితే వాటర్ మనకు కావాలనుకుంటాం. అలాంటి టెలిగ్రామ్ ఛానల్ పేజ్ చేసి పెడతాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నది ఏం చేస్తారంటే బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకున్న ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ముందే బిట్ మార్క్స్ ఓపెన్ చేయండి. బిట్ మార్క్స్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఇమెయిల్ ఉంది కదా, ఇమేజ్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే బ్యాక్ వచ్చేసి చెప్తాను. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ప్లస్ సైన్ కనిపిస్తుంది గ్రీన్ కలర్ పెద్ద, క్లిక్ చేసుకోండి. 9 స్టోరీ ఎక్స్టెండ్ చేసుకోండి. క్రియేట్ ప్యాలెట్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన మళ్ళీ ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే మీ గ్యాలరీ లొకేషన్ మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా, ఒక మంచి ఫోటో చేసుకుంటే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజన్ ఏరియా ఈ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. ఇమేజ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. మళ్ళీ కొంచెం బ్యాక్ క్లిక్ చేసి సెట్టింగ్ పక్కన ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంది క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ ఉంది కింద ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. చేసుకుంటే అక్కడ సేవ్ వస్తుంది, సేవ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు 9 సీడ్ లా కరౌండ్ చేసాము అది ఇమేజ్. ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తారండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లేయర్ క్లిక్ చేసండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎక్కడైతే మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు కదా 9 రేషియో ఇమేజ్, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సైన్ కనిపిస్తుంది వైట్ కలర్, వైట్ పెద్ద రైట్ కార్నర్లో క్లిక్ చేసుకోండి. చూడండి ఈ విధంగా మనకు ఇమేజ్ అని వస్తుంది బ్యాక్గ్రౌండ్లో. మళ్ళీ ఏం చేస్తారంటే సారీ ఫ్రెండ్ చెప్పడం మర్చిపోయాను, ఇంకొక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనకు ఇక్కడ చూడండి గ్రూప్ 1 లేయర్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే చూడండి మాకు ఇక్కడ ఇమేజ్ 4 లేయర్స్ అనిపిస్తాయి. ఇక్కడ అందులో ఒకటే ఇమేజ్ యాడ్ చేసుకోండి. 9:16 ఎలా చేస్తాను అదే ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఎలా చేస్తున్నాను ఫస్ట్ ఇమేజ్ లేయర్ ఉందా క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫీల్ క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ ఉందా క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి 9:16 ఇమేజ్ అదే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మిగతా 3 ఇమేజ్ లేయర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా అదే సేమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు చూడండి ఫ్రెండ్ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న బ్లాక్ ఇచ్చేసుకోండి. ఈ విధంగా మనకు యాడ్ అయిపోతుంది. చూడండి ఈ ఇమేజ్ చూడండి ఇక్కడ ఎంటర్ బ్లాక్ అండ్ వైట్ లో ముందు కలర్ లో ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే 0.23 సెకండ్ నుండి వచ్చేసి మొత్తం బిట్ మార్క్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ మొత్తం బిట్ మార్క్స్ ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తారండి 0.23 సెకండ్ వచ్చేసండి. ప్లస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే మీ గ్యాలరీలో డౌన్లోడ్ చేసుకుంటారో లేకుంటే మీ ఇమేజ్ ఉంటాయి కదా, ఫ్రెండ్స్ మీ ఇమేజ్ లొకేషన్ వెళ్ళిపోయి మీ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ లో ప్లస్ కనిపిస్తుంది వైట్ కలర్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది చిన్నగా వస్తుంది. ఏం చేస్తారండి డిలీట్ పక్కన 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫిల్ కంపోజన్ ఏరియా ఈ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. ఇమేజ్ అనేది ఎక్స్పోర్ట్ ఉంది. మళ్ళీ రైట్ క్లిక్ చేసుకోండి. కట్ బిట్ మార్క్స్ వచ్చి ఎక్స్ట్రా పార్ట్ ఉంది. ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే మళ్ళీ ప్లస్ క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ షేర్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి. ఫిల్ కంపోజన్ ఏరియా క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేయండి. థర్డ్ ఇమేజ్ చేసుకోండి. డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి. ఫిల్ కంపోజన్ ఏరియా క్లిక్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ క్లిక్ చూడండి యాడ్ చేసుకున్న తర్వాత 3 ఇమేజ్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం బిట్ మార్క్స్ మీరు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఇన్ వరకు నేను ఇమేజెస్ యాడ్ చేశాను. మీరు మొత్తం ఈ ఇమేజ్ వరకు బిట్ మార్క్స్ తగ్గట్టు కరెక్ట్గా ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మీరు కూడా యాడ్ చేసుకోవడం ఏం చేస్తారంటే ఈ ఇమేజ్కి ఎఫెక్ట్ ఇవ్వాలి పెట్టి లేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. ఎఫెక్ట్ పీసెడ్ ఓపెన్ చేసుకోండి పెట్టి చూడండి ఫ్రెండ్ ఎఫెక్ట్ పీసెడ్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ పీసెడ్ ఓపెన్ చేసుకుంటాడు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చూడండి. 3 CC లేయర్స్ వస్తాయి మనకు, 2 ఇమేజ్ లేయర్ వస్తాయి. ఎలాగ ఎఫెక్ట్ పే చేస్తారని చెప్తే అది పే చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్ ఉందా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్. తర్వాత ఎఫెక్ట్స్ అనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. తర్వాత 3 డాట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. క్లిక్ బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. చెప్తే అదే విధంగా పే చేసుకోండి ఫ్రెండ్. ఇలా రైట్ క్లిక్ చేసుకోండి. కరెక్ట్గా మనకు చూడండి ఇక్కడ మాకు 0.23 సెకండ్ ఇమేజ్ వస్తుంది కదా, ఆ ఇమేజ్ పే చేసుకోండి. ఇమేజ్ ఇచ్చేయండి ఫ్రెండ్. ఎఫెక్ట్ ఇచ్చేయండి. డాట్ ఇచ్చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ ఈ విధంగా ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారండి చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ వదిలిపెట్టండి. ఇంకో ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి చూడండి. మళ్ళీ ఏం చేస్తారండి ఎఫెక్ట్ పేస్ట్ చేస్తారు కదా, మళ్ళీ ఒక ఇమేజ్ వదిలిపెట్టి ఈ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్ ఒక ఇమేజ్ వదిలిపెడుతూ ఒక ఇమేజ్కి ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి. మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఎండ్ వరకు ఒక ఇమేజ్ వదిలిపెడుతూ ఒక ఇమేజ్కి పేస్ట్ చేశాను కదా. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ పేజ్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఇమేజ్ దగ్గరికి ఇచ్చేయండి ఫ్రెండ్. ఎఫెక్ట్ ఇచ్చేయండి. డాట్ ఇచ్చేయండి. కాపీ ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఎఫెక్ట్ కాపీ చేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మాకు 3 CC లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హై పక్కన హోల్స్ పట్టుకోండి. 3 CC లేయర్స్ తీసుకోండి. ఈ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. కాపీ 3 లేయర్స్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. బిట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తానండి ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ 3 లేయర్స్ అండి. ఇక్కడ మాకు CC లేయర్ అనేది పేస్ట్ అవుతుంది. పేస్ట్ అనేది అనిపిస్తుంది. సెకండ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోవాలి కదా, మధ్యలో ఒక ఇమేజ్ వదిలిపెట్టాం కదా ఫ్రెండ్స్, ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఇక ఇమేజ్ దగ్గరికి ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ ఇచ్చేయండి. డాట్ ఇచ్చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఈ విధంగా మధ్యలో వదిలిపెట్టే ఇమేజ్కి ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ సెకండ్ ఎఫెక్ట్ పేస్ట్ చేశాను. ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మన వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే సెట్టింగ్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీ హై డివాల్స్ ఉంటే 108లో పెట్టుకోండి. లో డివాల్స్ ఉంటే 720లో పెట్టుకోండి. కింద ఎక్స్పర్ట్ ఉంటుంది కదా, కింద బటన్ క్లిక్ చేసుకోండి. స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వకండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది.